హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు అనూస్ రసోయిలోని అరటి దూట వేసి చేసిన ప్రోటీన్ సలాడ్ అది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. చాలామంది అసలు అరటి దూటని పట్టించుకోరండి. ఎన్నో ఆరోగ్య గుణాలు కూడా ఉన్నాయి ఇందులో. అసలు ప్రోటీన్స్ కూడా ఇందులో అధిక మోతాదులోనే ఉన్నాయండి. అమ్మో, ఈ అరటి దూటతో చాలా పెద్ద పని, ఇంత పెద్ద ప్రాసెస్తోని ఈరోజు ఈ వంట చేయాలంటే నా వల్ల కాదు అనేవాళ్ళని కూడా నేను చూశానండి. కానీ ఈరోజు నేను చేసే వీడియోలోని ఈ అరటితో చేసుకునే ఆరోగ్యకరమైన ఈ వంటలు చూసారంటే మాత్రం అసలు వదలరండి. ఇప్పుడు మామూలుగా ఈ రోజుల్లో సూపర్ మార్కెట్లో కూడా చక్కగా ఈ అరటి దూట దొరుకుతోందండి. దొరికితే మాత్రం అసలు మీరు విడిచిపెట్టకుండా ఇంటికి తీసుకుని వచ్చి శ్రమ అనుకోకుండా మన ఇంటిల్లిపాదికి ఇష్టమైన అన్ని రకాల వంటలు కూడా మనం చేయొచ్చండి. ఇంకా అరటి దూట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఎన్నో వ్యాధులకి పరిష్కారం కూడా ఈ అరటి దూట వల్ల చేసుకోవచ్చుటండి. కిడ్నీల రాళ్ళు, మూత్రాశయ, జీర్ణాశయ సమస్యలను కూడా మనం ఈ అరటి దూటతోనే తగ్గించుకోవచ్చుటండి. కూరలోని, పప్పులోని, పచ్చడి కాకుండా ఇలాగా సాలెడ్గా కూడా చేసుకోవచ్చండి. నేనైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని దొరికిన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగా సాలెడ్ చేశానండి. మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది. ఇది మామూలుగా ఒట్టినే కూడా తినేయచ్చండి. ఇక్కడ అరటి దూట ముక్కలు ఒక కప్పు నిండా తీసుకున్నాను. క్యారెట్, ఇంకా పచ్చిమిరపకాయలు, కొబ్బరి, కొత్తిమీర వీటితోనే ఈరోజు చేస్తున్నాను. ఇగో సన్నగా కట్ చేసిన అరటి దూట ముక్కల్ని వేసేసుకున్నాము. ఇంకా అన్నీ పచ్చివేనండి, ఏమి ఉడికించే పని లేదు. తురిమిన క్యారెట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్, ఇంకా పచ్చిమిరపకాయలు మనం తినే స్పైసీని బట్టి నేనైతే 3 పచ్చిమిరపకాయలు ఇలాగా సన్నగా తరిగి వేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఇంకా ఇది కొబ్బరి కూడానండి, ఇదో ఇలాగా మెత్తగా చేసింది అది కూడా వేసేసాను. రుచికి సరిపడినంత సాల్ట్, నిమ్మరసము, కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఉల్లిపాయ చెక్కు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. కీరా ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అవి కూడా వేస్తే. ప్రస్తుతానికి నేనైతే నా దగ్గర ఉన్నవి, మా ఇంట్లో ఉన్నవి వాటితోనే ఈరోజు ఈ అరటి దూట సాలెడ్ చేశానండి. మా ఇంటిల్లి బాదికి నచ్చిందండి. నాకైతే ఇంకా నచ్చింది. అసలు స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కూడా చక్కగా ఇలాగా మనం సాలెడ్ చేసి పెడితే వాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి అనూస్ రసోయి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.